గట్టు ఫుట్బాల్ మ్యాచ్. పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఇష్టం అవుతాయో, ఎప్పుడు ఎలాంటి అలవాట్లు అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. గట్టుకి కూడా ఒక అలవాటు అయింది. నిద్రలో కుడి కాలు గట్టిగా కదుపుతూ ఉంటాడు. ఇది విని మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ అర్ధరాత్రి చింకి నీళ్లు తాగడానికి లేచినప్పుడు తను చీకట్లో అలా కాళ్ళు కదపడం చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా నాన్న పరిగెడుతూ రూంలోకి వస్తారు. లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా వాళ్ళు చింకీని అడుగుతారు, ఏమైంది తల్లి? అక్కడ చూడండి. అమ్మా నాన్న గట్టుని చూడగానే వాళ్ళకి నవ్వొస్తుంది. ఎందుకు అంటే గట్టు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని కుడికాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. చాలా ఫన్నీగా కనిపిస్తాడు గట్టు. అయ్యో భగవంతుడా, మళ్ళీ ఇదొక కొత్త అలవాటు మొదలుపెట్టాడు గట్టు. గట్టు లే బాబూ, గట్టు. అమ్మా నాన్న అరుపులకు గట్టు నిద్రలేస్తాడు. అతను ఇలా అంటాడు, అమ్మా నాన్న మీరిక్కడా? ఏంటి విషయం? నువ్వు హెలికాప్టర్ లాగా కళ్ళు ఊపుతున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు ఏమైందని. నేనెంత భయపడ్డానో తెలుసా? నేనా? లేదు లేదు, నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు, అరే నీకేమనిపిస్తుంది గట్టు? మీ అమ్మా నేను కూడా కలకంటున్నామంటావా? బాబు నువ్వు నిజంగా గాలిలో గట్టిగా కిక్కు కొట్టావు. ఏం పర్వాలేదు, అవుతూనే ఉంటుంది. సరే మీరెళ్ళి పడుకోండి. కాని అలా రోజూ నడుస్తూ ఉంది. గట్టు రోజు గాఢ నిద్రలో తన కాళ్ళు గాలిలో ఎగరేసేవాడు. పాపం చింకీ నిద్ర చెడిపోయేది. అప్పుడు చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను గట్టు ఆ కాలుని తాడుతో కట్టేస్తుంది. హా, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. కాని లేదు, గట్టు కట్టిన కాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటాయి. చింకీ ఇలా తల కొట్టుకుంటుంది. ఓరి దేవుడా. ఈ కథ బెడ్రూమ్తో ఆగలేదు. బెడ్రూమ్ బయట సొసైటీ ఇంకా స్కూల్ దాకా వెళ్ళింది. అసలు విషయం ఏంటి అంటే గట్టు నిద్రలోనే కాదు, మెలకువ ఉండి కూడా అతని ఒక కాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. ఇంకా దానివల్ల అతని చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం ఏర్పడింది. ఆ రోజు గట్టు కాలు బంతి కాళ్ళ దాకా వెళ్ళాయి. ఇంకా ఈ విషయం మిశ్రా సార్కి తెలియగానే ఆయన కూడా కంగారు పడతాడు. గట్టు గాలిలో కిక్ కొడుతూ నడుస్తూ ఉంటాడు. దారిలో ఏదైనా టిన్ క్యాన్ దొరికితే దాన్ని తంతు ఇంటి దాకా తెచ్చేవాడు. ఇంట్లో క్యాన్స్ కుప్ప తయారైంది. ఇంకా అమ్మ నాన్న సీరియస్ అవుతారు. అమ్మ గట్టుని గట్టిగా ఇలా అంటుంది, గట్టు నీకు ఎలాంటి అలవాటు వచ్చింది? అంతకుముందు బెడ్రూమ్, ఇప్పుడు బెడ్రూమ్ బయట. బంతి కొద్దులు తప్పించుకున్నాడు ఆ రోజు. చింకి చెప్పింది, ఏది దొరికినా దాన్ని తన్నుతూ ఇంటికి తీసుకునొస్తావు, తర్వాత నేను మళ్ళీ అవి డస్ట్బిన్లో వెయ్యాలి. అమ్మా నాకు కూడా అర్థం కావడం లేదు, నేను అలా ఎందుకు చేస్తున్నానో. తన్నడం నా ప్యాషన్ అయ్యింది, కానీ ఎవరికి హాని కలిగించాలి అని నా ఉద్దేశం కాదు, ఎవరిని భయపెట్టాలని కాదు. నాకు అర్థం కావడం లేదు, నేను ఇలా తన్నడం ఎందుకు అలవాటు చేసుకున్నాను. గట్టుకి అర్థం కాలేదు, కానీ నాన్నకి అర్థమైంది. నాన్న గట్టుతో ఇలా అంటాడు, డోంట్ వర్రీ నాన్న, నాకు అర్థమైంది. నీ ఈ అలవాటుకి నా దగ్గర ఒక వైద్యం ఉంది, అది నీకు బాగా నచ్చుతుంది. ఏంటి నాన్న? సాయంత్రం నాతో రా, అదేంటో నీకే తెలుస్తుంది. తర్వాత సాయంత్రం నాన్న గట్టుని తీసుకుని ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి అతను గట్టుకి ఒక ఫుట్బాల్ తీసి ఇచ్చాడు. ఫుట్బాల్ చూడగానే గట్టు మొహంలో పెద్ద నవ్వు వస్తుంది. ఇంకా అతని కుడికాలు డాన్స్ మూడ్లోకి వస్తుంది. వావ్ నాన్న, ఫుట్బాల్! నాకు అదే కావాలి. దీనికోసమే నా కాలు మళ్ళీ డాన్స్ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ సమయంలో నాకు తెలియలేదు ఫుట్బాల్ కావాలని. ఇంకా గట్టు అలా అని ఆగిపోలేదు. గట్టు ఆ ఫుట్బాల్ని కింద పెట్టి అతని కాలుతో ఆ బాల్ని దాంతో ఆడుకుంటూ ఉంటాడు. నాన్నతో పాటు షాప్ అంకుల్ కూడా సంతోషిస్తాడు. ఇంత చిన్న వయసులో ఫుట్బాల్ మీద ఇంత మంచి హోల్డ్. చూడండి సార్, ఒక రోజు మీ గట్టు ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, చూడండి. అది విని గట్టు ఆనందానికి అవధులు లేవు. ఇంకా ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అయ్యింది. ఎందుకు అంటే గట్టుకి తన్నాడు అలాంటి వస్తువు దొరికింది. దాంతో మజా వచ్చేది. ఇంకా ఏమీ అనేవాడు కాదు. గట్టు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్లే ముందు ఫుట్బాల్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు. ఒకరోజు అతని ఫుట్బాల్ అతనితో తీసుకుని వెళ్ళాడు. ఇంకా టైం దొరకగానే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు.
స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా ఫుట్బాల్ తీసుకుని స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మాత్రమే కనిపించేది. హెడ్ మాస్టర్ పాండే ఈ విషయాన్ని గమనిస్తారు. ఇంకా అతను మిశ్రా సార్తో ఇలా అంటాడు. మిశ్రా, ఏమంటావు? పిల్లలతోని ఒక మ్యాచ్ ఆడదామా? సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వాతావరణం ఎలాగో సిద్ధంగా ఉంది కాబట్టి కిక్ కొట్టేద్దాం. ఇంకా ఏంటి, 2 టీంలు సిద్ధం చేశారు. ఒకటి గట్టు టీం, ఒకటి బంటి టీం. ఇద్దరికీ సమానంగా ప్లేయర్స్ ని పంచారు. ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ మొదలైంది. మిశ్రా సార్ ఇంకా పాండే సార్ గోల్ కీపర్ పొజిషన్లో ఉంటారు. గట్టు మిశ్రా సార్ టీంలో ఉన్నాడు. గట్టు ఇలా కిక్ కొట్టగానే ఆ బాల్ ని ఆపడానికి పాండే సార్కి చెమటలు పడతాయి. అరే, ఎంత బాగా ఆడతాడు ఈ బాబు! ఇతను కొట్టే కిక్ అసలు కనపడకుండా గోల్ అవుతుంది. గోల్ మీద గోల్ వేస్తున్నాడు. ఇలా మ్యాచ్ పూర్తయింది. ఇంకా మిశ్రా సార్ టీం గెలిచింది. అరే వావ్ పిల్లలు, గట్టు వెల్ డన్. నీ కిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. నువ్వు ఫుట్బాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి. డోంట్ వర్రీ, పాండే సార్ నీ గురించి ఒకటి ఆలోచించారు. గట్టు, నేను నీకు ఫుట్బాల్ ట్రైనర్ని అరేంజ్ చేస్తున్నాను. అతను మన స్కూల్ తరపున నిన్ను ట్రైన్ చేస్తాడు. నువ్వు స్కూల్ తరపున ఫుట్బాల్ ఆడాలి. దానితో మన స్కూల్ మరియు దేశ పేరు నిలవాలి. అది విని గట్టు ఎంతో సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే అతను గట్టిగా అంటూ ఫుట్బాల్ని ఒక కిక్ కొడతాడు. ఇంకా ఫుట్బాల్ గాలిలో పైకి ఎగిరిపోయి మాయమైపోతుంది.